చెప్పాడు, అరే నీ మొహం పగిలిద్ది, నీ అక్కడ మంచి భర్త ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనాలి కదా. అసలు దగ్గర కూడా రానియలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ ని మీ ఇద్దరు ఎలా కలిసేవాళ్ళు, ఎక్కడ కలిసేవాళ్ళు? బయట నేను నాకు జాబ్ పెట్టించాడు మేడం. మీ ఆయన పాపం నిన్ను ఆ అబ్బాయి పెట్టించాడా? మీ ఆయన చేయని పనులు చాలా చేశాడమ్మా ఆయన. నీకే జాబ్ పెట్టించేది, ఆడే అడవచ్చు కదా జాబ్ పెట్టుకొని, ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్ను ఉందా అబ్బాయికి? ఉండొచ్చు. 2018 లో ఇది కొంచెం స్టార్ట్ అయిపోయింది, ఫిజికల్ గా కూడా కలుస్తూ ఉన్నారు. అతను జాబ్ పెట్టించాడు, మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు. పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? మా అత్తయ్య వాళ్ళు. అత్తయ్య వాళ్ళకి పక్కనే ఉంటారు, పైన ఉంటారు, వాళ్ళు ఫుడ్ పెట్టి నువ్వు వచ్చేదాకా చూసేవాళ్ళు. శాలరీ ఎంత వచ్చేది మీకు? నాకు 15 వచ్చేది. ఏం చేసేదానివి శాలరీ కూడా అందులో నేను కొంచెం మా పిల్లలకి బెడ్ డ్రెస్సెస్ తేవడం, నా ఫుడ్ అప్పటి నుంచి మా హస్బెండ్ ఉంచుకునేదాన్ని, కానీ మీ హస్బెండ్ కి అయితే ఇవ్వాల. ఓ 10,000 మీరు ఉంచుకోండి ఇంట్లోకి అన్ని. అసలు అప్పటికి కట్ అయిపోయింది మేడం మొత్తానికి. మీ ఆయనకి ఎప్పుడు తెలిసింది బంపర్ ఆఫర్ పంచాయతీ? 18 లోనే తెలుసు. అప్పుడే వెంటనే తెలిసిందండి. ఎలా తెలిసింది? వాళ్ళ ఫ్రెండ్స్ నా ఎంబట వచ్చి ఎంక్వైరీ చేయడం. అంటే మీ ఇద్దరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అయిన విషయం తెలియదు మేడం. మా హస్బెండ్ ఇప్పటికీ తెలీదా? ఇప్పటికే తెలియదు. ఏమనుకుంటున్నాడు? ఉత్తరే మాట్లాడుతున్నాం అనుకుంటున్నాడా? అబ్బాయితో తిరుగుతుంది, అబ్బాయితో మాట్లాడుతుందని. ఓకే, కొట్టాడు. ఎప్పుడు కొట్టాడు? స్టార్టింగ్ లోనే కొట్టాడు. అప్పటికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. ఓకే, తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత ఇంకా నన్ను చూసుకోవడం, నాకు ఇంక నీకే శాలరీ వస్తుంది కాబట్టి నీకు సంబంధించి ఏమీ చూసుకోడు. చెప్పు నాన్న, తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిపోయి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పేసాను డివోర్స్ ఇచ్చేస్తాయి, నేను వెళ్ళిపోతాను అంటే. అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదమ్మా, అంత కొట్టినా తిట్టినా హింస పెట్టినా ఎందుకు వదలలేకపోయావు నువ్వు? నీ జీవితం సర్వనాశనం అతను అవుతుంది. చనిపోతా అన్నాడు సార్. మరి నువ్వే చచ్చిపోవటానికి రెడీ అయ్యావు కదా, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని. అతను చనిపోతే ఎందుకు నీకు లెక్క? నీ భర్త చనిపోతాను అంటే అప్పుడు ఏం చేసి ఉండేదాను? అసలు మీ బంధానికి పేరేంటి? లవ్వా? నువ్వు ప్రేమించావు అతన్ని? ప్రేమించి తర్వాత స్టార్ట్ అయింది. 7 years కదా టోటల్. మీ పెళ్ళి అయ్యి అప్పటికి 4 years అయింది. ఇతనితో రిలేషన్షిప్ 7 years. మేడం, ఈ 7 years లో మీకు ఎక్కడా కూడా పోనీ మా హస్బెండ్ ని వదిలేసి, ఆయన ఎట్లాగో వదలడు, నేనే వదిలేసి వెళ్ళిపోదాం, మేమిద్దరం సెటిల్ అయ్యాం కదా, కోర్టులో లీగల్ గా డైవర్స్ తీసుకొని పిల్లలతో పాటు ఇతనితో లవ్ చేసిన వ్యక్తితో ఉందామని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్టిల్ ఇప్పటికి మీ ఆయనతో ఉన్నారు, మరి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు ఆపుతున్నారు? అప్పుడు మా హస్బెండ్ ఇవ్వలేదు మేడం. అప్పుడు నేనేం తప్పు చేయలేదు, నువ్వు అందట్లో నాకు నువ్వు చూపిస్తున్నావు, నేను అదే అని చూపిస్తున్నావు, నేను ఇవ్వను అని అప్పుడు టార్చర్ పెట్టాడు మేడం నాకు. అతనే ఒప్పుకోవట్లేదు తప్పు చేయట్లేదని. ఈ అమ్మాయి తప్పు చేయట్లేదని అతనే. ఎవరు తప్పు చేయట్లేదని? మా హస్బెండ్ తప్పు లేదు, నువ్వు నా తప్పు అని చూపించి వెళ్ళిపోతే నేను ఊకోను అని. ఇప్పుడు ఆయన తప్పు ఎలా అవుతుంది? నువ్వు కదా తప్పు చేసింది దానివి. అప్పుడు గొడవ అయినప్పుడు చెప్పేస్తాను మేడం, మా హస్బెండ్ ఇది అని చెప్పేసి. ఏది మీ హస్బెండ్ ఏంది అంటే అతను కలవడు, నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను. కాదు నాన్న, మీ హస్బెండ్ కి నువ్వు వదిలేసి నీ లవర్ తో వెళ్ళిపోవడానికి ఏంటి ప్రాబ్లం అమ్మా అని నిన్ను అడిగితే డైవర్స్ తీసుకోవాలి అన్నావు. నువ్వే బయటికి వెళ్ళి డైవర్స్ వేయొచ్చు అంటే, మా ఆయన్ని అడిగానండి, మా ఆయన ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వడు అంటే నువ్వేం చెప్తున్నావు? ఒకవేళ నేను డైవర్స్ ఇచ్చేస్తే నీకు నా తప్పని జనాలు మాట్లాడతారు, ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు, నేను మగాని కాదంటావు అనేది ఆయన భయం. పోనీ ఆ టాపిక్ చెప్పనండి, మన ఇద్దరికి పడట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు అసలు బయటకు వచ్చి కేసు వేసుకొని నువ్వు డైవర్స్ తీసేసుకోవచ్చు కదా, నువ్వు చేయొచ్చుగా. పోనీ మీ ఆయన అంటే ఇవ్వడు. నాకు ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఎందుకమ్మా 15,000 సంపాదిస్తున్నావు, అతను కూడా ఏదో సంపాదిస్తున్నాడు కదా. మదర్ వాళ్ళు సపోర్టింగ్ లేరు. ఎందుకుంటారు? ఇదేం పెద్ద బంపర్ పని చేశారా మీరిద్దరు? అందరూ సన్మానం చేసి 2 అని దండలేసి తీసుకెళ్ళటానికి. ఎంత సంపాదించేవాడమ్మా? 35. మరి ఇద్దరు కలిపి చేసుకోవచ్చు కదా. బయటకు వెళ్ళిపోయి పిల్లల్ని చూసుకుంటా అన్నాడు, నిన్ను చూసుకుంటా అన్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అలాంటప్పుడు మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలిగా. పొజిషన్ బాగాలేకుండా మేడం. అప్పుడు బాలా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు వద్దంటున్నాడు. మీ ఆయన కావాలంటున్నాడా? మా హస్బెండ్ కూడా వద్దంటున్నాడు. ఇద్దరు వద్దంటున్నారా నాన్న? ఎంతకాలం నుంచి ఆఫర్ ఇచ్చారు నీకు? ఇప్పుడు ఈ రీసెంట్ గా మా హస్బెండ్ వద్దంటున్నాడు. మీ హస్బెండ్ స్టార్టింగ్ నుంచి వద్దంటున్నాడు, వేరే పాపం ఉన్నంతలో కావాలంటున్నాడు, ఇవన్నీ ఓకే. ఎప్పుడు వద్దంటున్నాడు? ఈ డిసెంబర్ నుంచి. ఎందుకు? అప్పటి నుంచి మా మామయ్య చనిపోయాడు మేడం అక్టోబర్ లో. మా హస్బెండ్ అప్పుడు ఇంకా చాలు నీతోని ఇన్ని రోజులను ఉన్నాను, ఇప్పుడు భరించడానికి నా వల్ల కాదు నీతో భరించడం అన్నాడు. ఎప్పుడైతే మీ ఆయన నిన్ను వద్దు అన్నాడు, డివోర్స్ ఇస్తాను అనగానే అమ్మయ్య సర్టిఫికెట్ వచ్చేస్తే చేసుకోవచ్చు అని నువ్వు అనుకున్నావు.
ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు నువ్వు డైవర్స్ తెచ్చుకోలేదు కాబట్టి నేను ఏదో డ్రామా ఆడాను, ఇప్పుడు డైవర్స్ తెస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావా, నేను చేసుకోను వాళ్ళ అన్నాడా? మదర్ వద్దంటున్నారు అన్నట్టు ఇప్పుడు వద్దంటున్నారు. 7 years లవ్, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు, ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు. సరిపోయింది. ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాను మేడం. మీ ఆయన నిన్ను తరిమేశాడా బయటికి? లేదు మేడం, ఇంట్లో ఉన్నావుగా, ఉన్నాను. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. కాకపోతే డివోర్స్ ఇచ్చేస్తా ఇప్పుడు వద్దు అని అంటున్నా. అంటున్నాడులే గాని ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు, వంట ఎవరు చేస్తున్నారు? మా అత్తమ్మ అంటే నా తప్ప వాళ్ళు మా పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు. పిల్లలకు కూడా పెడతారా వాళ్ళు? నిన్ను ఒక్కదాన్ని వదిలేస్తారా? నన్ను ఒక్కదాన్ని వదిలేస్తారు మేడం. అసలు వాళ్ళకి నాకు ఎలాంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసా విషయం? అందరికీ తెలుసు మేడం, బస్సు మొత్తం తెలుసు మేడం. ఇది నీకు సంబంధం ఉందని అంతా మా హస్బెండ్ చెప్పారు మేడం. అదేలే, ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ పరువు తీస్తారో అని ఉంచుకున్నాడు. నీ విషయం విత్ ఎవిడెన్స్లతో దొరికిన తర్వాత అందరికి టమ్కేసి నా తప్పు కాదు, మా ఆవిడదే తప్పు. వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు మేడం. ఏమంటాడమ్మా? వద్దు అంటున్నాడు. వద్దంటానికి కారణం ఏం చూపెడుతున్నాడు? వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు. మరి 7 సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు? మరి మోసం కదా, అటు ఇటు కాకుండా చేశాడు కదా మరి నీ జీవితాన్ని. నీ సపోర్టుగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. మీ పిన్ని ఏమంటుంది? మీ పిన్ని వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. నువ్వు తప్పు చేసావు ఆ కాబట్టి. రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం. అబ్బాయా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు కొట్టాడు. చాలా కొట్టే రికార్డింగ్ కూడా చేశాను. మా మదర్ కి అదే మా పిన్నికి పిలిపించి మాట్లాడి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది. అంటే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది. కేసు పెడతా అంటే పెట్టనియ్యలేదు. ఎందుకని ఇప్పుడు మీ ఆయన ఉంచుకుంటాను అంటే కట్ చేద్దాం. మీ ఆయన నేను ఉంచుకోను, ఆ అమ్మాయితో నేను ఎంటర్టైన్ అవను అన్నప్పుడు మీ ఆయన్ని మనం బలవంతం చేయలేము. ఎందుకంటే మీ ఆయనకి మనం వెన్నుపోటు పొడిచావు కదా, మొదటి నుంచి రిలేషన్షిప్ బాగాలేదు, వెన్నుపోటు పొడిచాం. సో అతను మనం ఫోర్స్ చేయలేం. అతను ఉంచుకుంటానంటే దేవుడు అని ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకోవడమే. అతను నాకు వద్దు ఈ భార్య అంటే నువ్వు తోలు తీయాల్సిన వ్యక్తి ఎవరో చెప్పు. అతని మీద కేసు వేస్తావా, ఇంటికెళ్ళి కూర్చుంటావా? వీటికి మీ పిన్ని బేసిక్ సపోర్ట్ చేయాలి కదా. చేయలేదు మేడం. 2 ఆడపిల్లలు ఉన్నారు. అమ్మాయిని వదిలేసి నువ్వు దారిని చూసుకో, మెల్లంగా తనే వదిలేసుకుంటుంది నిన్ను అని చెప్పి. వదిలేసుకుంటా ఓకే, నేనేదో అంటున్నా, ఇటో ఉండాలి కదా. మీ ఆయన్ని ఫోర్స్ కూడా మాట్లాడనీక రావట్లేదు మేడం. ఎందుకని అంటే స్టార్టింగ్ నుంచే కమ్యూనికేషన్ లేదు మేడం వాళ్ళకి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు పోయి నువ్వు మీ ఆయన దగ్గర డైవర్స్ తీసుకునిరా, మనం పెళ్లి చేసుకుందాం అన్న ప్రపోజల్ ఎప్పుడు చెప్పాడు కదా సార్? 4 years నుంచి చెప్తాను. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. తీరా డైవర్స్ వస్తాది అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి విత్డ్రా అయ్యాడు. కారణం ఏమొచ్చి మా పేరెంట్స్ వద్దు, ఇప్పుడు నీతో టార్చర్ అయిపోతుంది, నాకు చేసుకో అని నువ్వు చెప్తే వినట్లేదు. మీ మదర్ వాళ్ళు వద్దు అంటున్నారు, మీ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మీ హస్బెండ్ నుంచి ఏం మొత్తుకుంటున్నాను, నీకు అయితే 1-2 years 3 years చూసావు. ఎవరు కూడా 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఎంటర్టైన్ చేయరు, వాడుకోవడం తప్ప. నువ్వేదో తెంగరతనంతో నువ్వు అతన్నే కావాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ వేసి అతనితో అప్పుడు నాకు పైన కేసు అవుతుంది. అట్లా డివోర్స్ వేసి వెళ్ళి ఉండాల్సిందే అన్న. అప్పుడు ఒప్పుకోలే మేడం అట్లా అబ్బాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.